రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. విషవాయువులు పీల్చి తానం గ్రామానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. కోస్టల్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఘటన జరిగింది. మృతుడు తానాంకు చెందిన అప్పలనాయుడుగా గుర్తించారు. పని ప్రదేశాల్లో సరైన భద్రతా సౌకర్యాలు లేకపోవడంతో ఫార్మాసిటీ నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతుందంటున్నారు కార్మికులు. అయితే మాస్క్ ధరించకపోవడంతో కార్మికుడు మృతి చెందినట్లుగా సిఐటియు నాయకులు ఆరోపిస్తున్నారు. తిప్పురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి షిఫ్ట్ కి హాజరైన కార్మికుడు ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ గా ఉన్నటువంటి తిప్పురుపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి తిప్పురుపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఒక కార్మికుడు రైట్ పరవాడ ఫార్మాసిటీలో మరొక ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తుంది. విషవాయువులు పీల్చి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందినటువంటి ఘటన మనం చూస్తున్నాం. గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం. అటు యజమాని నుంచి ప్రభుత్వం నుంచి అనేక సార్లు స్పందన కూడా చూస్తున్నాం. కానీ ఇటువంటి పరిస్థితులు మనం తరచూ చూస్తున్నాం. కార్మికులు మృతి చెందుతున్నటువంటి ఘటనలు కూడా కేవలం ఇక్కడ మాస్క్ ధరించలేదు దాని కారణంగానే మృతి చెందడం అనేది అయితే తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే విశాఖపట్నం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో అది ఒక రెడ్ జోన్ గా ఉంటుంది. అక్కడ అన్ని కూడా కెమికల్ కి సంబంధించినటువంటి కంపెనీలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రతిరోజు కూడా ప్రమాదాలు అనేది నిత్య కృత్యంగా మారిపోతుంది. ప్రాణాలు కూడా కార్మికుల ప్రాణాలు కూడా లెక్కకు మించి పోతున్న పరిస్థితి అయితే నిత్యం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నారు, యాజమాన్యాలకి అయితే నోటీసులు ఇస్తున్నారు. బట్ అయితే పరిస్థితులు అయితే మార్పు రావడం లేదు. తాజాగా చూసుకుంటే విశాఖ ఫార్మసిటీ లిమిటెడ్ కంపెనీలో అయితే విషవాయువు పీల్చి ఒక కార్మికుడు అయితే మృతి చెందడం తాజాగా జరిగింది. రాత్రి షిఫ్ట్ లో కామన్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పి ఒక విభాగం ఉంటుంది. ఆ విభాగం వద్ద శాంపిల్స్ సేకరిస్తున్న సమయంలో విషవాయువులు పీల్చి ప్రమాదవశాత్తు అయితే అప్పలనాయుడు అనేది ఒక ల్యాబ్ టెక్నీషియన్ అయితే మృతి చెందడం బాధాకరంగా చెప్పుకోవచ్చు. అదే కనీసం మాస్కులు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కంపెనీలు ఉన్నాయి. మాస్క్ ఉంటే ప్రమాదం జరిగేది కాదు అంటూ కూడా కార్మిక సంఘాలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పూర్తిగా భద్రతను గాలికి వదిలేసి కార్మికుల చేత ప్రాణాంతకమైనటువంటి పనులు చేయిస్తున్నారంటూ కూడా ఆ విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ మరోవైపు ప్రభుత్వం కూడా మీకు ఒక కమిటీలు వేసాం, వీళ్ళకి యాజమాన్యాలకు హెచ్చరికలు చేసాము, వాళ్ళకి ఆడిట్లు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమాదాలు అయితే ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో కార్మికులు పదుల సంఖ్యలో మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఎవరైతే ఈ విశాఖ ఫార్మసిటీ లిమిటెడ్ కంపెనీలో మృతి చెందినటువంటి అప్పలనాయుడు మృతి మళ్ళీ ఇప్పుడు తాజాగా అలజడి రేపుతుంది. కార్మిక సంఘాల్లో ఆందోళన అయితే రేకెత్తిస్తుంది. ప్రస్తుతం అప్పలనాయుడు మృతదేహాన్ని అయితే కేజీహెచ్కి తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కార్మికులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నా కూడా యాజమాన్యాలు అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేది ఇక్కడైతే ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే గత కొన్నేళ్లుగా కూడా ప్రభుత్వ పర్యవేక్షణ అయితే యాజమాన్యాల మీద, కంపెనీ యాజమాన్యాల మీద లేదు. పూర్తిగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అయితే తమ కంపెనీలు నిర్వహించుకుంటున్నారు అన్నటువంటి వాదన అయితే చాలా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని చెప్పి కార్మిక సంఘాల్లోని కార్మికుల కుటుంబాల్లోనే కూడా ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. తాజాగా ఏదైతే ఆ ప్రమాదానికి సంబంధించి కూడా కార్మిక సంఘాలు మళ్ళీ ఆందోళన చేపడుతున్నాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.